వెల్కమ్ టు మేఘ్నా స్టడీ కెరియర్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను చూడండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్ట్ రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీ లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ 48 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. యూఆర్ కేటగిరీకి 20, ఎస్సీ కేటగిరీ 6, ఎస్టీ కేటగిరీకి 4, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సెంట్రల్ లిస్ట్కి 15, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 3. ఇందులో 6 వేకెన్సీస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి రిజర్వ్డ్ అయి ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 39,100 వరకు వస్తుంది. జీపీ వచ్చేసి 5,400 వరకు వస్తుంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ త్రూ గేట్ ఎగ్జామ్ స్కోర్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే వ్యాలిడ్ గేట్ ఎగ్జామ్ స్కోర్ ఉండాలి ఆఫ్ 2020 ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెకండ్ ఆప్షన్ ఎల్లో కలర్లో చూడండి, వేకెన్సీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. సీరియల్ నెంబర్ 1లో అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రైట్ సైడ్ కార్నర్లో డాక్యుమెంట్ కింద ఐ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డిఎంటీ 2020 పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి అక్కడ ఉంటుంది. సో బ్యాక్ టు ప్రీవియస్ ట్యాబ్. సో అప్లై మీద క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పోస్ట్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ గేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, గేట్ స్కోర్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, రిలేషన్షిప్ డీటెయిల్స్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ 10th క్లాస్ నుండి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే టిక్ పెట్టండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th క్లాస్ సర్టిఫికేట్, సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అండ్ గేట్ స్కోర్ కార్డ్ అప్లోడ్ చేయాలి. డిక్లరేషన్ చదివి ఐ అగ్రీ దగ్గర టిక్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిందంతా ఒక ప్రివ్యూ రకంగా వస్తుంది. ఈ ప్రివ్యూ మొత్తం చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి ఎంటర్ చేసిన డీటెయిల్స్. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి యూనిక్ రెఫరెన్స్ నంబర్ అండ్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది సేవ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15th June 2020 ఈవినింగ్ 6 o'clock వరకు. Hope you guys like this video. Please do like, share, subscribe and press the bell icon for more latest job updates and